వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాలలో అలాగే వ్యాపారంలో చాలా అనుకూలంగా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీ కృషి పట్టుదల ఎంతగానో ఉపయోగపడుతుంది. నలుగురిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. సంతాన సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అయితే వీరికి కెరియర్ పరంగా వ్యాపార పరంగా అన్నీ బాగున్నా ఆరోగ్యం మటుకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రెస్కి దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ మీరే వ్యవహరించడం అనేది అందరూ బాగుండాలి, మనం బాగుండాలి, ఏదో సహాయం చేయాలి అనే ధోరణితో ముందుకు వెళ్తారు. వీటి విషయంలో రెండు, ఒకటి ఆరోగ్యం, ఇంకోటి ఖర్చు. మీరు సంపాదించింది ఖర్చు వృధాగా అవుతుంది. కాబట్టి ధనం విషయంలో కొంచెం కరాఖండిగా ఉండడం, సేవింగ్స్ కానీ ఏదోటి చేయడం అనేది చెప్పదగిన విషయం. అపాత్ర దానం చేయకూడదు. అప్పు ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం లేదా ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రాకపోవడం అనేవి జరుగుతుంటాయి. ధనం విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం అనేది చెప్పదగిన సూచన. సంతానపరంగా అభివృద్ధి బాగుంటుంది. మంచి సంబంధం కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధం ముందుకు వెళ్ళాలా వద్దా అన్న యోచన చేస్తారు. వివాహం ఇప్పుడు చేయడం మంచిదా తర్వాత చేయడం మంచిదా అని. అయితే ప్రస్తుత కాలమాన ప్రకారం మంచి సంబంధం వస్తే చూసి చేయండి. లేకపోతే సంబంధం విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఇటువంటి వ్యవహారాల్లో కొంత ఆచితూచి వ్యవహరించండి. నలుగురి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా మానసికంగా దృఢంగా ఉంటారు. ఏ పనైనా చేయగలం. నలుగురిలో మనకంటూ స్థానం సంపాదించాలి, నలుగురిలో మనం ఏమి తీసుకోలేము అనే యోచన చేస్తారు. దాని తగ్గట్టుగానే కష్టపడతారు. మాట పట్టింపు లేకుండా నలుగురితో పాటు సరదాగా ముందుకు వెళ్తారు. అదే మిమ్మల్ని విజయపదంలో ముందుకు తీసుకెళ్తుంది. ఏదేమైనా సరే ఒక కార్యక్రమం తలపెట్టామంటే అది పూర్తి అయ్యేదాకా నిద్రపోరు. ఏదైనా సరే ఎలాగైనా సాధించాలి, చెయ్యాలి. మనం కష్టపడుతున్నాం, 10 మందికి ఉపయోగపడాలి. చదువుకున్న చదువుకి, చేస్తున్న ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మనతో పాటు నలుగురు బాగుండాలి. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే వారు బాగుంటారు అనే ధోరణితో ఎక్కువ శ్రమిస్తారు కూడా. నిజంగా ఇది చెప్పుకోదగిన విషయం కూడా చెప్పచ్చు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అలాగే ఆదాయ వ్యయాలు కూడా సరిసమానంగా ఉంటుంది. వస్తుంది ధనం, ఖర్చు అవుతుంది. అయితే ఒక 2 రూపాయలు దాచాలని ప్రయత్నం చేస్తారు. అది ఏదో రూపైనా ఖర్చు అవుతుంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. అలాగే జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మనస్పర్ధలు రాకుండా చూసుకోవడం అనేది ఎంతైనా చెప్పదగిన విషయం. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మార్కులు తెచ్చుకోవడానికి అలాగే కష్టపడి ఒక స్థాయిని సంపాదించుకోవడానికి ఇది సరైన సమయం అని తెలుసుకోండి. ఎందుకంటే ఈరోజు చదివే రేపటి మన భవిష్యత్తు. కాబట్టి చదువుని నెగ్లెక్ట్ చేయకుండా ఉన్న సబ్జెక్ట్స్ని ఇటు ఇంటర్మీడియట్ కావచ్చు, లేదు అంటే నీట్ ప్రిపరేషన్ ఉన్నవారు కావచ్చు, ముఖ్యంగా ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న వారికి, ఇంటర్వ్యూస్లో ఉన్నవారికి ఈ వారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం ఎంతైనా చెప్పదగిన విషయం. విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే అక్కడ వివాహ సంబంధించిన వ్యవహారాల్లో అందరి జోక్యం పనికిరాదు. ఏదైనా సంబంధం ఉన్నప్పుడు ఆచితూచి వ్యవహరించడం, జాతక పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం. ఎందుకంటే సంబంధం వచ్చింది, నాకు నేనుగానే చూసుకోగలను, నాకు ఎవరి సలహాలు సూచనలు అవసరం లేదు. ఇప్పుడున్న కాలమాన ప్రకారం మనం యూఎస్లో ఉంటున్నాం, మనకెందుకు, మనం చూసుకోలేమా అన్న ధోరణి కూడా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ కూడా అలాగే ఉంది. అందరూ కాదు, కొంతమంది మటుకే. ఇటువంటి వ్యవహారాల్లో పెద్దవాళ్ళ సలహాలు సూచనలు ఎంతో ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇది భవిష్యత్తు సంబంధించింది. జీవిత భాగస్వామి ఎంచుకోవడం విషయంలో తీసుకున్న నిర్ణయాలు బట్టి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో నలుగురు సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి, వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. అలాగే ఏదైనా పని మీద ముందుకు వెళ్ళేటప్పుడు శివాలయంలో అభిషేకం చేసి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయండి. అలాగే ప్రతిరోజు అష్టములుగా తైలంతో దీపం పెట్టడం, సాంబ్రాణి మంగళవారం నాడు, శుక్రవారం నాడు వేయండి.
మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా వ్యవహారానికి, మాటలకి లేదా ఉద్యోగ ప్రయత్నాలకి లేదా ఉద్యోగం జాయిన్ అవ్వడానికి బుధవారం కానీ గురువారం నాడు కానీ ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు సాధిస్తారు. తదుపరి ధనుసు రాశి.